జాంకాయల్లో అన్నిటికంటే ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్‌గా ఉండేందుకు చాలా అవసరం. సో, ఒక్క జాంకాయ అంటే ఒక 100 గ్రామ్స్ జాంకాయ తీసుకుంటే మన బాడీకి ఆ రోజుకి అవసరమైనటువంటి విటమిన్ సి అంతా గూడా ఒక్క జాంకాయ నుంచే వస్తుందనమాట. అలాగే వాటర్‌మెలన్ తీసుకున్నామనుకోండి, సమ్మర్‌లో ఎక్కువ వాటర్‌మెలన్. సో, వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండదు లేదా ఎంత వాటర్ అవసరమైనా కూడా ఎక్కువ వాటర్ మాత్రమే తీసుకోలేము అనుకున్నప్పుడు వాటర్‌మెలన్ రూపంలో అంటే పుచ్చకాయ రూపంలో మనం ఆ ఫ్రూట్ తీసుకుంటున్నప్పుడు దాంట్లో దాదాపు 90% కంటే ఎక్కువ వాటరే ఉంటుంది కాబట్టి మన వాటర్ ఇంటేక్ కూడా అది కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఇట్లా సీజనల్‌గా దొరికేటువంటి ఫ్రూట్స్ అన్నిటికి కూడా ఆ సీజన్‌కి తగినటువంటి బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఫ్రూట్స్ అన్నిట్లో విటమిన్ సి ఉంటుంది. దాంతో పాటు డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ నుంచి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి. రెగ్యులర్‌గా డయట్‌లో మనం ఈ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే